ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి టీమ్స్ అన్ని ఇలా ఓడిపోతున్నాయేటి. నిన్న SRH, ఈ రోజు ముంబై ఇండియన్స్, అదే LSG MI మధ్య జరిగిన నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓటమి చెందింది. అయితే చేతిలో ఉన్న మ్యాచ్ ను కోల్పోయిందని చెప్పాలి. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లకు గాను 203 పరుగులకు 8 వికెట్లను కోల్పోయారు. ఇంకా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ రోజు రోహిత్ శర్మ ఆడలేదు. వికెల్టన్ అలాగే విల్ జాక్స్ అయితే ఆడటం జరిగింది. ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోయారు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ ని అయితే బతికించారని చెప్పాలి. ఇక వన్స్ నమన్ ధీర్, సూర్య అవుట్ అవ్వగానే క్రీజ్ లోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ తిలక్ వర్మ రన్నే బాల్ అయితే ఆడాడు. టెస్ట్ తరహా ఆటను ఆడి మ్యాచ్ కూడా కొంచెం కారణమైందని చెప్పాలి. T20లో మినిమం స్ట్రైక్ మెయింటైన్ చేస్తూ బ్యాటింగ్ చేస్తేనే గెలుపులు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ మ్యాచ్ లో రన్స్ రాగానే తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ గా అయితే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన శాంట్నర్ 2 బాల్ 2 రన్లు. హార్దిక్ పాండ్యా క్రీజ్ లో ఉన్న ఏం చేయలేకపోయాడు. 18 బంతుల్లో 26 రన్స్ ఏమో కొట్టాడు. ఇక దీంతో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓటమి చెందారు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా టెస్ట్ తరహా క్రికెట్ ఆడితే ఎలా, మినిమం స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తేనే T20లో విజయాలు సాధ్యం. నేను ఒక్క ప్లేయర్ని అనట్లేదు, మొత్తం టీంని అయితే అంటున్నాను. ఇక మేము మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. ఇక బౌలింగ్లో కూడా ఒక 10-15 పరుగులు ఎక్స్ట్రాగా ఇచ్చాం కాబట్టి ఈ ఓటమి సంభవించిందని చెప్పాడు.